హిమాలయాలలో నిధి నిక్షేపాలుంటాయని ఎందరో చెబితే వాటిని సాధించి తెచ్చుకుందామని నలుగురు మిత్రులు బయలుదేరారు. అక్కడ వాళ్లకు ఒక సిద్ధుడు కనిపించాడు. అతడు వాళ్ల ప్రార్థన ఆలకించి తలా ఓ ఉంగరం వేలికి తొడిగి, కొండల్లో, అడవుల్లో తిన్నగా వెళ్ళండి. మీ వేలికున్న ఉంగరం ఎక్కడ జారిపడుతుందో అక్కడ తవ్వండి. ఎవరి ప్రాప్తం ఎలా ఉందో మరి అన్నాడు. గుణపాలు, గోనె సంచులు పట్టుకుని వాళ్లు కనుమ దారి పట్టారు. అలా 2 రోజులు నడిచేసరికి ఒకడి ఉంగరం జారి కింద పడింది. వాడు అక్కడ తవ్వాడు. బండెడు రాగి ఇటుకలు కనిపించాయి. వీటిని తీసుకెళ్లి అమ్ముకుందాం, చాలా డబ్బొస్తుంది అన్నాడు. మేం ఇంకా ముందుకెళ్తాం అన్నారు మిగతా వాళ్ళు. మొదటివాడు రాగి ముద్దలు తీసుకుని వెళ్ళిపోయాడు. ముగ్గురు మిత్రులు మరో 2 రోజులు నడవగానే రెండోవాడి ఉంగరం జారిపడింది. అక్కడ తవ్వితే వెండి దిమ్మెలు బయటపడ్డాయి. వాడు వాటిని తీసుకోగా మిగిలిన ఇద్దరూ ముందుకు సాగారు. తర్వాత మూడోవాడి ఉంగరం జారిపడింది. అక్కడ తవ్వితే బంగారం బయటపడింది. వాడు సంబరపడి, ఇద్దరం పంచుకుని వెళ్ళిపోదాం అన్నాడు. నువ్వెళ్ళు, నేను రాను, నాకు వెలకట్టలేని మణిమాణిక్యాలు దొరకవచ్చు కదా అంటూ నాలుగోవాడు ముందుకు సాగిపోయాడు. వాడు చాలా దూరం నడిచి ఓ పెద్దలోయ అంచున ఆగాడు. అక్కడ వాడి ఉంగరం జారి ఆ లోయలోకి దొర్లుకుంటూ వెళ్ళిపోయింది. లోయ చుట్టూ రాతిగోడల్లా నిటారుగా కొండలు. వాడు అతి కష్టం మీద లోయలోకి దిగాడు. ఎంత వెతికినా ఉంగరం కనిపించలేదు. దుబ్బులా పెరిగిన గడ్డము మీసాలతో ఓ పిచ్చివాడు కనిపించాడు. మణులు మాణిక్యాలు పొదిగిన ఓ పెద్ద చక్రం కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ వాడి తల మీద గిరగిరా తిరుగుతోంది. ఎటు వెళితే అటు వాడితో బాటే వస్తోంది. భయపడకు అంటూ దగ్గరికి వచ్చాడు వాడు. నేను నీలాగా వచ్చిన వాణ్ణే. ఇప్పుడు నేను నీకు కనిపించినట్లే అప్పుడు ఈ చక్రాన్ని నెత్తిన మోస్తూ ఒకడు నాకు కనిపించాడు. వాణ్ణి వదిలేసి ఇది నన్ను పట్టుకుంది. మణి మాణిక్యాలు లభించాయన్న సంతోషం క్షణమైనా లేకపోయింది. ఈ చక్రం నెత్తి మీది నుంచి దిగదు. ఇంటికి పోదామంటే చక్రాన్ని మోసుకుంటూ కొండలు ఎక్కలేను. ఎవరొస్తారా అని ఎదురు చూస్తూ ఆకులలములతో ప్రాణం నిలుపుకుంటున్నాను. నా పాలిట దేవుడిలా ఇన్నాళ్లకు నువ్వొచ్చావు అంటూ చేతులు మోడ్చాడు. వెంటనే ఆ చక్రం గిర్రున తిరుగుతూ నాలుగో మిత్రుడి తలమీదికెక్కింది. వాడు ఆర్తనాదాలు చేయసాగాడు. మరేం దిగులు పడకు, మనలాంటి వాడు మరొకడెవడైనా వచ్చి నిన్ను రక్షించేదాకా వేచి చూస్తూ ఉండు అని ధైర్యం చెప్పి ఆ పిచ్చివాడు లోయలోంచి బయటపడ్డాడు.